నా పేరు శేఖర్. జననం 1991 4/18. మరణం 2016 2/18. ప్రేమ మనం ప్రేమించే వాళ్ళనే నమ్మలేనంత ప్రేమ, అనుమానించేంత ప్రేమ, వాళ్ళనే చివరికి చంపేంత ప్రేమ. శేఖర్, మీ గురించి చదువుతున్నా. రండి, కూర్చోండి. ఐఎమ్ డాక్టర్ హరి. శేఖర్, నాకు పిచ్చేం పట్టలేదు. తను నిజంగానే నన్ను చంపడానికి ప్రయత్నిస్తోంది. నన్నెవరూ నమ్మటం లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను శేఖర్. థ్యాంక్ యూ. చిన్న ఫార్మాలిటీస్ కోసం నేను నిన్ను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. నీ పూర్తి పేరు? ఆర్ శేఖర్ కుమార్. మీ భార్య పేరు? మీ భార్య పేరు శేఖర్. అద్విత. 6 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మిస్సింగ్ కేస్, అవునా? అవును. దేనికని తను వెళ్ళిపోయింది శేఖర్? మంచిది కాదు, తను మోసం చేసింది నన్ను. నాకు తెలిసిపోయిందిగా, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. లవ్ మ్యారేజ్. తను నీకెలా పరిచయం? అద్విత అంటే మొదటిది అని అర్థం. నేను మొదటిసారి జీవితంలో ఎవరినైనా ప్రేమించానంటే అది అద్వితానే. తనది మా పక్క అపార్ట్మెంట్. ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు తను నా గురించి అడిగింది. ఆ తర్వాత నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. నీ గురించి అంటే దేని గురించి చెప్పావు? చిన్నప్పుడే అమ్మా నాన్నలు చనిపోయింది. నేను ఒంటరిగా అనాథలా పెరిగింది. ఎవరినైనా అభిమానిద్దామన్నా, ప్రేమిద్దామన్నా నా జీవితంలో ఏ వ్యక్తి కూడా ఆప్యంగా కనిపించనిది. చివరికి నన్ను నేనే ద్వేషించుకునేలా చేసే చుట్టూ ఉన్న పరిస్థితులని. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారా? ఎలా చనిపోయారు? ఇన్ని రోజులు నన్ను మోసం చేసావు కదే, ఒక్క మొగాడు చాలడే నీకు? ఇదే నేను నీకు విధించే శిక్ష. చావే. నువ్వు నా రక్తానో కాదో నాకు తెలీదు, కానీ జీవితంలో ఆడవాళ్ళు మాత్రం నమ్మకం. నేను అద్వితాన్ని నమ్మాను, ప్రేమించాను. కానీ తను నన్ను మోసం చేసింది. రాకేష్తో కూడా మిస్సింగ్ కేసు అనుకుంటా. వాళ్ళిద్దరూ లేచిపోయారు. ఎక్కడో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించావా? హా? ఎప్పుడైనా సూసైడ్ చేసుకుందామని ప్రయత్నించావా? దేనికని? తెలియదు. చనిపోవాలనిపించేది. ప్రతిరోజు అదే అనిపిస్తుంది. ఓకే, అద్విత రాకేష్తో ఎక్కడో సంతోషంగా ఉందనుకుందాం. మరి నిన్నెందుకు చంపాలనుకుంది? తెలియదు. కాని తను నన్ను చంపాలనుకుంటుంది మాత్రం నిజం. ఈసారి తను చంపటానికి వస్తే ఏం చేస్తావు? నేనే తిరిగి తనని చంపేస్తా. తర్వాత నేను చనిపోతా. మొన్న 2 సార్లు తప్పించుకుంది. ఈసారి వదలను. కానీ పోలీస్ కంప్లైంట్లో నువ్వు అద్విత అనుకుని వేరే వాళ్ళని చంపటానికి ప్రయత్నించావని ఉంది. నవ్వకో అద్విత, నవ్వకో.
నవ్వకు అని చెప్పానా? నవ్వకు అద్విత, రిలాక్స్, నవ్వకు. రిలాక్స్. అద్విత ఇక్కడ లేదు. నవ్వద్దని చెప్పానా? రిలాక్స్, శేఖర్. మోసం రిలాక్స్, చేసి వెళ్ళిపోయావుగా. శేఖర్, రిలాక్స్. ఈ రోజు నా Breathe in, చేతిలో breathe చావడానికే out. వచ్చావు. శేఖర్, శేఖర్. బాయ్స్, శేఖర్. బాయ్స్, శేఖర్. బాయ్స్. శేఖర్, మనం ప్రేమించే వాళ్ళని నమ్మలేనంత ప్రేమ, అనుమానించేంత ప్రేమ, వాళ్ళనే చివరికి చంపేంత ప్రేమ. జీవితంలో మొదటిసారి గాలిని తాకుతున్నాను, దాంతోపాటు ప్రయాణిస్తున్నాను.
నాకు తెలుస్తుంది నేను ఎంత తప్పు చేశాను, కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. పాపం చేశాను నేను. తను కనిపిస్తే ఒక్కటే అడగాలనుంది, నన్ను క్షమిస్తావా?